చూసి దీన్ని కంక్లూడ్ చేద్దాం. ప్లీజ్ సార్ సుధాకర్ శర్మ గారు చెప్పండి సార్ మీరు. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మనం ఇక్కడికి వచ్చిన పెద్దలందరి యొక్క ఇన్పుట్స్ తీసుకుంటే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా అవగతం అవుతుంది. ఒక ఫెడరల్ ఫ్రేమ్వర్క్లో ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక వాయిస్ అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే కొన్ని ప్రాంతాల్లో ఇలా అసమానత అని కనుక అనిపిస్తుందో తప్పక ఆ ప్రాంతాలన్నీ కలిసికట్టుగా అంటే ఒక కలెక్టివ్ విల్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఇండివిజువల్ ప్రిపోజిషన్ అని అంటాం. కాబట్టి కలెక్టివ్గా వాయిస్ వినిపించడం అనేది ఒక మంచి సంప్రదాయమే. దాన్ని నిజంగా వి హార్టీలీ వెల్కమ్ ఇట్. అయితే అక్కడ మనం ఆ కలెక్టివ్ విల్ అన్నప్పుడు నిజంగా మనం ఏ ప్రాతిపదిక మీద వెళ్తున్నాం, ఒక సైంటిఫిక్ బేసిస్ అనేది ప్రతిదానికి ఉండాలి. ఎందుకంటే కేంద్రాన్ని మనం ఎప్పుడైతే ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నామో దాని వెనక నిజంగా ఒక లాజికల్ రీజనింగ్ ఉండాలి. అపోర్షనింగ్లో ఎక్కడ ఎలా వెనకబడ్డాం, మిగతా ప్రాంతాలు ఏమున్నాయి, ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంది, అలాగే అండర్ డెవలప్డ్ ప్లేసెస్ నిజంగా అక్రాస్ ది కంట్రీ ఉన్నాయి, పాన్ ఇండియా. కాబట్టి ఈ అసమానత అనేది నిజంగా దేశం యొక్క జీడిపి వల్ల ఏర్పడిందా, లేక బడ్జెట్ ప్రిపోజిషన్స్ వల్ల ఏర్పడ్డాయా, లేక పొలిటికల్ ఇన్స్టెబిలిటీస్ వల్ల ఏర్పడ్డాయా, లేకుంటే గ్లోబల్గా ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా ఏర్పడ్డాయా అన్నటువంటి ఒక స్థూలమైన చాలా విస్తృతమైనటువంటి ఒక ఆలోచన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అలా చేసినటువంటి నేపథ్యం